దద్దరిల్లిన ఎమాన్యుయల్ జర్నీ వీడియో. కమెడియన్ కాదు, హీరో. బిగ్ బాస్ మాటలకు కన్నింటి పర్యంతం. బిగ్ బాస్ సీజన్ 9 ది బెస్ట్ ఎంటర్టైనర్ ఎవరంటే ఇమ్మాన్యుల్ అనే చెప్పాలి. ఎందుకంటే ఆడియన్స్ కి కావలసిన ఎంటర్టైన్మెంట్ అందించడమే కాదు, బిగ్ బాస్ ఇచ్చిన టాస్కుల్లో ఎక్కువ విజయాలు సాధించింది ఇతనే. హౌస్ కి ఎక్కువ సార్లు కెప్టెన్ అయ్యింది ఇతనే. హోస్ట్ నాగార్జున అద్భుతంగా ఆడుతున్నావు అని ఎక్కువ సార్లు పొగిడింది ఇతన్నే. ఆయనే కాదు, ఫ్యామిలీ వీక్ లో ప్రతి ఫ్యామిలీ మెంబర్ నెంబర్ బోర్డ్ లో పెట్టిన పేరు కూడా ఇమాన్యుల్దే. అసలు ఇమాన్యుల్ లేకపోతే ఈ సీజన్ ని ఊహించుకోలేం అనేంతగా మెప్పించాడు, నవ్వించాడు. బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్స్ జర్నీ మొత్తం ఒక్క లెక్క అయితే, ఫినాలే వీక్ లో టాప్ 5 జర్నీకి సంబంధించిన వీడియో మరో లెక్క. ఇలాంటి జర్నీ వీడియో కోసం ప్రతి ఒక్క కంటెస్టెంట్ కలలు కంటాడు. ఈ సీజన్ లో ఫినాలే వీక్ కి చేరిన ఫైనలిస్ట్ కు సంబంధించిన జర్నీ వీడియోలతో బిగ్ బాస్ సర్ప్రైజ్ చేస్తున్నారు. మొదటిగా బిగ్ బాస్ సీజన్ 9 ఎంటర్టైనర్ ఆఫ్ ద హౌస్ ఇమాన్యుల్ కి సంబంధించిన జర్నీ వీడియోకి సంబంధించిన ప్రోమో అయితే వచ్చేసింది. బిగ్ బాస్ హౌస్ లో ఇమాన్యుల్ ఈ 100 రోజుల ప్రయాణంలో ప్రతి మూమెంట్ ని గుర్తు చేశారు బిగ్ బాస్. తన తల్లి హౌస్ లోకి వచ్చినప్పటి ఫోటో చూసి ఎమోషనల్ అయిపోయాడు ఇమాన్యుల్. ఇక ఫైనలిస్ట్ల గురించి బిగ్ బాస్ మాట్లాడే మాటలకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉండగా, ఇమాన్యుల్ గుండెల్ని తాకే మాటలు మాట్లాడారు బిగ్ బాస్. అనుభవంలోకి వస్తేనే జీవితం మరింత నిండుగా, ఆసక్తిగా మారుతుంది. చిన్నప్పటి నుంచి కష్టాలను అనుభవించిన వాళ్ళకే ఓ చిన్న చిరునవ్వు బలమెంతో తెలుస్తుంది. ఈ ఇంట్లో అదే మీ బలంగా ముందుకు సాగారు. అదే నవ్వును పంచుతూ అందరితో కలిసిపోయారు. నవ్వులైనా, నామినేషన్ అయినా మీ మాటలే మీ ఆయుధాలు. తెలివితేటలే మీ గేమ్ ప్లాన్. ప్రేక్షకుల్ని ఎలా ఎంటర్టైన్ చేయాలనే విషయం ఈ ఇంట్లో మీకన్నా ఎక్కువగా ఎవరికీ తెలియదు. అసలు ఈ సీజన్ లో ఇమాన్యుల్ లేకపోతే అసలు ఊహించుకోవడమే కష్టం అనేట్టుగా అద్దరగొట్టాడు. జబర్దస్త్ కమెడియన్ల ఇప్పటి వరకు చాలా మంది బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చి వెళ్లారు, కానీ ఇమాన్యుల్ చేసినంత ఎంటర్టైన్మెంట్ ఎవరూ చేయలేదు. కేవలం జనాల్ని నవ్వించడం మాత్రమే కాదు, టాస్కుల్లో కూడా ఇరగదీశాడు. ఏ టాస్క్ ఇచ్చినా కూడా గెలుపు నాదే అన్నంత కసిగా ఆడాడు ఇమాన్యుల్.